టీ20 ప్రపంచ కప్ 2024 విరాట్ కోహ్లీకి మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చింది. ఫైనల్ ముందు వరకు కూడా కోహ్లీ బ్యాట్ నుంచి మంచి పరుగులు రాలేదు. ఒక దశలో అతడిని పక్కన పెట్టండి అనే డిమాండ్ కూడా వినిపించింది. అయితే సరిగ్గా ఫైనల్లో కింగ్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో మెరిశాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచ కప్ నెగ్గిన వెంటనే అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై పలికాడు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు కూడా కేవలం టెస్టు, వన్డేలే ఆడతారు. విరాట్ కోహ్లీ కెరీర్ లో అందరిని ద్రాక్షల టీ20 ప్రపంచ కప్ ఉన్న సంగతి తెలిసిందే. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టులో కోహ్లీ భాగంగా ఉన్నాడు. అయితే టీ20 ప్రపంచ కప్ మాత్రం లేదు. తాజాగా టీ20 ప్రపంచ కప్ నెగ్గి ఆ లోటు తీర్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా నుంచి టీ20 వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గిన ప్లేయర్లుగా కేవలం ధోని, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ మాత్రమే ఉన్నారు. తాజాగా కోహ్లీ కూడా ఆ జాబితాలో చేరాడు. ఇక కోహ్లీ ముందు ఒకే ఒక్క ఐసీసీ ట్రోఫీ లోటుగా ఉంది. అదే టెస్ట్ ఛాంపియన్షిప్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ను కూడా సాధిస్తే ఐసీసీ ట్రోఫీలన్నింటినీ గెలిచిన ఏకైక టీమిండియా ప్లేయర్ గా నిలుస్తాడు. కెప్టెన్ గా అండర్-19 వన్డే ప్రపంచ కప్ ను కూడా కోహ్లీ నెగ్గాడు. ఇవి మాత్రమే అండర్-19 ప్రపంచ కప్ తో పాటు వన్డే, టీ20 ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గిన టీమిండియా ప్లేయర్ గా ఉన్నాడు. అయితే టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిస్తే రేర్ ఫీట్ కోహ్లీ ఖాతాలో చేరుతుంది. రోహిత్ శర్మ టెస్ట్ ఛాంపియన్షిప్ నెగ్గినా అతడి ఖాతాలో వన్డే ప్రపంచ కప్ లేదు.